హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Beautybybhavs. ఈ వీడియోలో thumbnail చూసినట్టు స్కిన్ కేర్ ఫర్ ఆయిలీ స్కిన్. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి స్కిన్ కేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో నేను ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలి అన్ని డీటెయిల్గా చెప్పాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి స్కిన్ టైప్ అయినా ఫస్ట్ వచ్చేసి క్లెన్జింగ్ చేసుకోవాలి. సో నాదైతే ఆయిలీ స్కిన్ కాదు, నేను ఆయిలీ స్కిన్ సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ వాడలేదు, బట్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అవి ఒకసారి చెక్ చేయండి ప్రోడక్ట్స్ని. సో ఫస్ట్ మనము క్లెన్జింగ్ అయితే చేసుకోవాలి. సో మీకు సూట్ అయ్యే ఫేస్ వాష్ వచ్చేసి ప్లమ్లో నుంచి తీసుకున్నాను. అది కొంచెం అఫోర్డబుల్ అండ్ ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఆయిలీ స్కిన్ వల్ల ఏంటంటే నా స్కిన్ ఆయిలీగా ఉందని చెప్పి చాలా ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేస్తుంటారు. సో దానివల్ల ఆయిలీనెస్ వెళ్ళిపోతుంది అని చెప్పి ఇలా చేయడం వల్ల మీ ఫేస్లో ఆయిల్నెస్ అయితే పోదు, ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దీనివల్ల మీకు పింపుల్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయిలీ స్కిన్ అయినా ఏ స్కిన్ టైప్ అయినా జస్ట్ 2 times ఫేస్ వాష్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టోనర్. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి టోనర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టోనర్ వల్ల మనకి పోర్స్ అనేది చాలా మినిమైజ్ అవుతాయి. సో టోనర్ వాడడం అలవాటు చేసుకోండి. సో నేను టోనర్ వచ్చి ప్లమ్ నుంచే తీసుకున్నాను, రైస్ వాటర్ ఉండేది. సో టోనర్ ఎప్పుడైనా మీరు తీసుకునేటప్పుడు నయాసినమైడ్ టోనర్స్ ఉంటాయి, అవి తీసుకోండి. సో నయాసినమైడ్ వల్ల ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో నయాసినమైడ్ వల్ల మనకి పోర్స్ మినిమైజ్ అవుతాయి, యాక్నే స్కార్స్ కూడా తగ్గుతుంది, అండ్ ఇంకా మీ ఫేస్ పైన పిగ్మెంటేషన్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా చాలా తగ్గిపోతుంది. సో నయాసినమైడ్ ఉన్నవి తీసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెరమ్స్. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి సెరమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సెరమ్స్ వల్ల కూడా మీ స్కిన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీరు బిగినర్స్ కాబట్టి 5% ఉన్న నయాసినమైడ్ సెరమ్స్ని యూస్ చేసుకోండి. సో లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో నయాసినమైడ్ వల్ల చెప్పాను కదా, పోర్స్ మినిమైజ్ అవుతుంది అండ్ యాక్నీ స్కార్స్ తగ్గిస్తుంది, ఆయిల్ ప్రొడక్షన్ కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఇది మీరు రెగ్యులర్గా యూస్ చేస్తే మీ స్కిన్లో చేంజెస్ అనేది మీరే చూస్తారు. ఆయిలీ స్కిన్ పైన పోర్స్, పింపుల్ మార్క్స్, యాక్నీ మార్క్స్ ఇవన్నీ చాలా కామన్. బట్ ఆయిలీ స్కిన్ ఉండడం చాలా లక్కీ తెలుసా. మిగతా వేరే స్కిన్ టైప్స్తో పోలిస్తే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏజింగ్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. సో దానికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వండి, మీకు పింపుల్స్ ఉన్నాయి అవి ఇవి కాకుండా. నెక్స్ట్ స్టెప్లో మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుందాం. సో మాయిశ్చరైజర్ అనేది మీరు చాలా లైట్ వెయిట్గా ఉన్నవి తీసుకోండి. సో దీనివల్ల మీకు ఆయిలీనెస్ అనేది లేకుండా, గ్రీజీగా లేకుండా చూడడానికి బాగుంటుంది. ఒకవేళ మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత కూడా గ్రీజీగా అనిపిస్తే మాయిశ్చరైజర్ని కొంచెం తక్కువ అమౌంట్లో అప్లై చేసుకోండి. అంతేకాని మాయిశ్చరైజర్ని అస్సలు స్కిప్ చేయకండి. మాయిశ్చరైజర్ని స్కిప్ చేయడం వల్ల మీకు ఆయిల్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, దీనివల్ల మనకి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మాయిశ్చరైజర్ని స్కిప్ చేయకుండా అప్లై చేసుకోండి. సో నేను నాకు నచ్చిన ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకవేళ వీలైతే వీక్లీ వన్స్ ఒక ఫేస్ ప్యాక్స్ లాంటివి వేసుకోండి, అంటే చార్కోల్ ఉన్నవి. సో చార్కోల్వి మనం వాడడం వల్ల మన పోర్స్ని క్లీన్ చేసి డీప్గా మనకి క్లీనింగ్ అయితే ఉంటుంది. ఓన్లీ వీక్లీ వన్స్ మాత్రమే చేసుకోండి. అండ్ ఇంకా క్లే బేస్డ్ కూడా ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముల్తాన్ మట్టి ఉంటుంది కదా, ఆ ఫేస్ ప్యాక్స్ కూడా చేసుకోండి. సో మీ స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది అండ్ ఆయిల్ ప్రొడక్షన్ కూడా చాలా తగ్గుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనం సన్ స్క్రీన్ని తీసుకుందాం. సో సన్ స్క్రీన్లో మీరు ఎలాంటివి చూస్ చేసుకోవాలంటే మ్యాట్ ఫినిష్. సో మ్యాట్ ఫినిష్ వచ్చేవి తీసుకుంటే మీకు ఆయిలీనెస్ అనేది లేకుండా కొంచెం బాగుంటుంది చూడడానికి స్కిన్. సో మీకు మ్యాట్ ఫినిష్ ఉన్నవి తీసుకుంటే మీకు చాలా బాగా నచ్చుతాయి. సో నేను దీనికోసం డాక్టర్ సెట్స్ సన్ స్క్రీన్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది బాగా మంచి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. సో మీకు ఇది కన్ఫామ్గా నచ్చుతుంది, దీన్ని ఒకసారి ట్రై చేయండి. సన్ స్క్రీన్ అస్సలు స్కిప్ చేయకండి. పిఎం రొటీన్లో సన్ స్క్రీన్ వల్ల యూజెస్ అన్నీ నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను. సో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సన్ స్క్రీన్ని అసలు ఎప్పుడు స్కిప్ చేయకండి. మీరు సన్ స్క్రీన్ వాడడం లేదు అంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి సన్ స్క్రీన్ వాడడం. నెక్స్ట్ స్టెప్లో మనం లిప్ బామ్ని తీసుకుందాం. సో లిప్ బామ్ని ఏది వాడినా పర్లేదు, నేను హిమాలయ లిప్ బామ్ వాడుతున్నాను. లిప్స్ని హైడ్రేటింగ్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో లిప్ బామ్ వాడడం అలవాటు చేసుకోండి, లిప్స్ని హైడ్రేట్ చేస్తుంది అండ్ మన లిప్స్ చూడడానికి చాలా బాగుంటాయి సాఫ్ట్గా. అంతే, ఈ మాత్రం ప్రోడక్ట్స్ వాడితే సరిపోతుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకు కూడా. సో ఏం భయపడకండి ఏ వాడాలి ఇవి వాడాలని, నేను చెప్పినవి వాడండి, కన్ఫామ్గా రిజల్ట్స్ ఉంటుంది. కాకపోతే మీరు 1 week 2 weeks వాడి నాకు రిజల్ట్స్ రాలేదంటే అస్సలు కుదరదు. మీరు అట్లీస్ట్ 2 to 3 months వాడిన తర్వాతే మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఏదైనా ప్రోడక్ట్ వాడేటప్పుడు ముందు ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే వాడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ అండ్ వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. I will see you all in my next video. Bye bye.